సెట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మంచి ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీస్ ఏంటనేది ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది కానీ బెటర్ కాలేజ్ ఫైనల్ పేజ్లో బెటర్ కాలేజ్ వస్తుంది అని చదువు చూస్తున్నాను అని అనుకున్న వాళ్ళు ఈ ఫైనల్ పేజ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అన్నమాట. హూ హ్యావ్ నాట్ సెక్యూర్ సీట్ సో ఫార్ బట్ గాట్ ది సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను కానీ సీట్ అయితే రాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ ది సర్టిఫికేట్స్ వెరిఫైడ్. రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్, కానీ ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ యాస్పరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. సీట్ అయితే వచ్చింది, రిపోర్ట్ అయితే చేశారు, కానీ బెటర్ ఆప్షన్ ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో అని చూస్తున్న వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ అలాట్మెంట్. రిపోర్ట్ చేశారు, క్యాన్సిల్ చేసుకున్నారు, ఒకవేళ రిపోర్ట్ చేయలేదు వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో వాళ్ళది కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబవ్ షెడ్యూల్. సో ఎవరైతే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుని ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీయే అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ పేజ్ విల్ బి నాట్ కన్సిడర్ దిస్ ఫైనల్ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అండ్ దేర్ ఫోర్ నౌ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఫ్రెష్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్స్ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఇచ్చారో సెకండ్ ఫేజ్లో అది ఎలిజిబిలిటీ కాదు, మళ్ళీ కొత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే వాళ్ళ ప్రీవియస్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది కదా, దాంతో సాటిస్ఫై అయితే వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఆటోమేటిక్గా సీట్ అనేది సెకండ్ పేజ్లో వస్తే క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ సీట్ అనేది ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అనేది వేరే వాళ్ళకి అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ముందుగా అయితే ఆలోచించుకుని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ అడ్వైజెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ ఇన్స్ట్రక్టెడ్ కాలేజెస్ కోర్సెస్ అస్యూమింగ్ దట్ వేకెన్సీస్ వుడ్ రైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకున్న కాలేజెస్లో సీట్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోమంటున్నారు. సో ఎలా చెక్ చేసుకోవాలనేది నేనైతే వీడియో చేయడం అయితే జరిగింది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి ఆ వీడియోని చూసానమాట. ఈ వీడియో పూర్తయిన తర్వాత అలాగే క్యాండిడేట్స్ రిక్వెస్ట్ టు ఎక్సైజ్ ఆప్షన్ యాజ్ పర్ ద షెడ్యూల్. అలాగే మీరు షెడ్యూల్ ప్రకారమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో డేట్స్ అయితే ఎటువంటి మోడిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫ్రీజ్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే కనుక మీ వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎలిజిబిలిటీ